ముందుగా మనం తలకాయలో యాడ్ చేసుకోవడానికి గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీనికి మనము లవంగాలు, చెక్క, ఇలాచీలు, సాజీరా ఇవన్నీ యాడ్ చేసుకొని గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మంచిగా మెత్తగా దంచుకొని గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మంచిగా మెత్తగా దంచుకోండి. తర్వాత కుక్కర్ తీసుకొని ఇందులో 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. దానికి ముందు తలకాయని కూడా మంచిగా కడుక్కొని సైడ్కి పెట్టుకున్నాను. అలా తలకాయని కూడా సైడ్కి పెట్టేసుకోండి మంచిగా కడుక్కొని. తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 2 మంచి ఉల్లిగడ్డలని కట్ చేసి ఆనియన్స్ని మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయ్యేదాకా కలుపుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చిలు 2 ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. మంచిగా పచ్చి వాసన కూడా పోతుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్తో. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి. అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోండి. సో టమాటాలు కూడా యాడ్ చేసుకోండి. మంచిగా టమాటాలు ఇక మంచిగా ఫ్రై అయ్యేదాకా అట్లనే ఉండనియండి. ఆ టమాటాలు అవన్నీ కొంచెం ఉడికేదాకా ఇట్లా మగ్గనిచ్చండి. టమాటాలు అన్నీ మంచిగా మగ్గిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. నేను కేజీ తలకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. మంచిగా కలుపుకోండి. పైనుంచి కిందికి ముక్కకు అన్నీ పట్టేలాగా మంచిగా కలుపుకోండి. అన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనము కారం పొడి, ఉప్పు అన్నీ యాడ్ చేసుకోండి. రుచికి తగ్గట్టు ఒక్కొక్కరు ఒక్కోలా తింటారు కదా కారం, అట్లా యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోనే ధనియాల పొడి, మీ రుచికి తగ్గట్టు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ముక్కకి మంచిగా కారం పొడి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నాన్ వెజ్లోకి కొత్తిమీర, పుదీనా ఇలాంటివి ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. అలాగే ముందుగా దంచి పెట్టుకున్న గరం మసాలా కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. అన్నీ యాడ్ చేసి మంచిగా ముక్కకి పట్టేలాగా కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి 7 నుంచి 8 విజిల్స్ వరకు ఉంచుకోవచ్చు. అది ముదురు దానికైతే తలకాయ, మాది లేత తలకాయ కాబట్టి నేను 6 విజిల్స్ దాకా పెడుతున్నాము. అలాగే ఇందులో పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. పుదీనాను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ముందే పుదీనా యాడ్ చేయడం మర్చిపోయాను, సో మళ్ళీ యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులో ఉప్పు యాడ్ చేసుకుందాము. ఉప్పు కూడా మీ రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి.
ముక్క మునిగే వరకు మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ దాకా యాడ్ చేస్తున్నాను. ముక్కలు మునిగేదాకా మీరు వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసినా కూడా బాగోదు. సో ముక్కలు మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకోండి. అలా ఉడకొద్దా? ముక్కలు మునిగేదాకా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని 6 నుంచి 7 విజిల్స్ దాకా పెట్టుకోండి. ఎందుకంటే నాది మేము లేతది తలకాయ తెచ్చాం కాబట్టి 6 నుంచి 7 విజిల్స్ సరిపోతాయి. అదే ఒకవేళ ముదురు తలకాయ అయితే ఒక 8 విజిల్స్ దాకా ఉంచుకోండి. ఇప్పుడు తలకాయ మాదైతే లేతగా ఉంది కాబట్టి మేము 6 విజిల్స్. ఒక విజిల్ వచ్చేసింది అప్పుడే. ఇగో 6 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇగో ఇలా ఉంది. మంచి ఆయిల్ మొత్తం పైకి తేలింది. అందులోనే మంచిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. అయిపోయింది. రైస్లో తింటే చాలా బాగుంటుంది. జొన్న రొట్టెల్లో కూడా బాగుంటుంది తలకాయ కర్రీ.